ఇప్పుడు స్థానికంగా ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ పాలన బాగానే అందుబాటులో అన్నీ బాగానే చేసిందిలే కానీ ఏదో వీళ్ళు పార్టీ అభ్యర్థులు మార్చిన కాడి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు. అది దానివల్ల ఏమన్నా వస్తే తేడా వచ్చింది. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం పర్లేదు, పథకాలు ఏమి బాగానే ఉండే జగన్. మరి చంద్రబాబు పథకాలను బట్టి ఎటు ఎత్తి అటు వేస్తారు ఓట్లు. అది అంటే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదండి, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఏమైనా రుణమాఫీ అంటుండే కదా మన జగన్ గారు, రుణమాఫీ మరి డాక్రా మాఫీ ఇవన్నీ ఉంటే జగన్కే వేస్తారు. అందుబాటులోకి అన్నీ ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ కానీ అన్నీ అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి గ్రామ సచివాలయాలు మరి ఆయనకు కాకుండా ఎత్తే ఇక వాళ్ళకి కారమే. ఏమో మా ఏరియాలో కొద్దిగా టీడీపీ ఉంటుంది మాకు ఇక్కడ ఎప్పుడు కూడా. మరి జగన్ పాలన బట్టి ఎత్తేనో మార్పు ఎత్తేనో వచ్చింది. అయ్యే పథకాలను బట్టి ఉంటాయి వాళ్ళకి వేయాలంటే. మరి పథకాలు పెట్టకుండా ఓట్లు ఎవరు వేస్తారు? అంటే జగన్ గారు అప్పులు తీసుకొస్తున్నారు కానీ అభివృద్ధి లేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? అభివృద్ధి ఏముంది, నెలకి మా ఊరు ఉంది బోర్డు పెట్టారు మొన్న, దగ్గరగా 20 కోట్లు 19 కోట్లు బోర్డు పెట్టారు సచివాలయంలో. ఆ బోర్డు ద్వారా చూసుకుంటే మరి ఎక్కువ వచ్చినట్టే మా ఇతవారానికి. సచివాలయం అని 4 ఎకరాలు 5 ఎకరాలు జగన్ కాలనీ అని పాపం బాగానే చేసిండు కానీ ఆయన మరి జనం ఇష్టం ఇక అదే ఉంది. అంటే ఒక ఛాన్స్ ఇవ్వండి నేను కూడా నిరూపించుకుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మళ్ళీ దాని పట్ల వస్తుందంటారా సీట్లు ఏమన్నా? ఇప్పుడు జగన్ అంటే ముందు నవరత్నాలు వెయ్యి నేను ఇవి చేస్తానని చేసి ఈయనకి నవరత్నాలు వెయ్యి ఏ దేని మీద వేస్తారు చెప్పు, నువ్వు చెప్పు, వేస్తారా? ఇప్పుడు నెక్స్ట్ వస్తే డాక్రా మహిళకి 20,000 పాన డాక్రా మహిళ సంఘాలు ఉంటాయి కదా, 10 మంది ఒక సంఘం, వాళ్ళకి 10 అంటే 20,000 వేస్తారంట. పాని గ్రూపుల వాళ్ళకి మరి తలా 20,000 వస్తే అవి ఆశే కదా. ఈ అభివృద్ధి ఏముంది, ఎంతకన్నా ఇంకేం అభివృద్ధి చేస్తారు? బాగానే ఉంది మరి ఆయన పాలన. మరి ఎందుకు జనం వాళ్ళ ఇష్టం. మరి ఇంకంతకన్నా చంద్రబాబు ఎక్కువ పెట్టి బాగా వేస్తానంటే ఇక ఆయనకే వేస్తారు అవును జనం. అంటే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఏమన్నా వ్యత్యాసం ఉందంటారా? పోయినసారికి ఇప్పుడు బాగానే ఉంది. మరి రైతు భరోసా అంటే మేము వ్యవసాయదారులు, మాకు ఈ రైతు భరోసా డబ్బులు కూడా బాగానే పడుతున్నాయి. మరి మాకు పాస్బుక్లు కానీ అవన్నీ కానీ నాణ్యం పోయి మేము చేయించుకునే పని లేదు, అంతా ఎక్కడే అయిపోతుంది. అంతా బాగానే ఉంది. ఏదన్నా 1-6 ఆయన పెట్టిన పథకాల్లో ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు. బాగానే ఉంది ఆయన పథకాలు. మరి ఈయన పథకాలు వచ్చేగా ఈయన చెప్పండి. రుణమాఫీ చేస్తానండి ఆయన జైలా. మాకు ఒక 20,000 ఎత్తే 20,000 ఏది 5 కిస్తీలు అని వేసిండు చంద్రబాబు. 5 కిస్తీలో 2 కిస్తీలు వచ్చినాయి. ఆ బాకీలకి చాలా ఆయన వేసినాయి. మరి అటువంటివన్నీ మరి మనసులో ఉంటే ఏమిటి వేస్తారో తెలియదు. ఆ పథకాలు నెగ్గించిన వాడికి వేస్తారు ఎక్కువగా. అంటే ఒకవేళ మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వస్తే ఇంకా ఈ ప్రజలకి ఎట్లాంటి పథకాలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ కంటిన్యూ చేసినా చాలు. ఈ డాక్రాను రుణమాఫీ కూడా ఏదో అంటున్నారుగా 2 లక్షలు ఏదో, ఆ 2 లక్షలు చేస్తే బాగానే ఉంటుంది ఆయనది కూడా. మరి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అటు తెలుగుదేశం అన్నవాడికేమో ఇల్లు ఇయ్యను, లేకపోతే ఇడు జనసేన లేదనుకో అప్పుడు ఇల్లు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు ఆ జనసేన పార్టీలో కూడా ఉన్నారు ఇప్పుడు ఇల్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా. వాళ్ళు అట్టా ఇచ్చేయాల. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో నేనే నేను లెట్రిన్ కట్టించా. నేను బిల్లుకి అప్లికేషన్ మండల ఆఫీసులో పెట్టి వస్తే ఆ బిల్లుకు తీసేసుకున్నారు. నేను పోయి ఏదో మా బిల్లు కాలేదు మరి పేపర్లు ఇచ్చాకంటే అయిపోయింది కదండి అన్నారు. అటువంటి మాయ అయితే లేదు ఇప్పుడు. అది ప్రతిదీ గ్రామ సచివాలయం జరుగుతుంది. నమ్మకంగా ఎదురుగా మీరు మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అందుకన్నా ఇంకా చేసేది ఏమి ఉంది పాపం. ఏ నాయుడు అని చేస్తాడు.
అంటే యూత్కి ఎక్కువ జాబ్ నోటిఫికేషన్ కానీ అట్లాంటివి పడకుండా బాగా ఇబ్బంది పడుతున్నారు. అవి ఏమైనా చేస్తే బాగుంటుంది అంటారా? 180 మంది చదివిన వాళ్ళు ఉన్నారు. వ్యవసాయం చేసుకోవచ్చు, అవి చేయవచ్చు, ఇవి చేయవచ్చు, ఉద్యోగాలు చేయాలని లేదుగా. అమెరికాలో మరి ఇన్ని వేల జాబులు తీసేస్తున్నా అన్నారు. మరి ఇంక తమ రాష్ట్రాల్లో కూడా జాబులు రాని వాళ్ళు ఉన్నారు. ఈ జగన్ అక్కడే తీసేయలేదు కదా. జగన్ అక్కడే జాబులు ఇవ్వాలంటే ఎట్టెత్తడు, ఫార్మాలిటీగా వస్తున్నాయి. ఇప్పుడు గ్రామ సచివాలయంలో దగ్గర మా ఊరికి ఒక 20-30 సిబ్బంది ఉన్నారు. మరి ఆ సిబ్బంది అంతా కొత్త వాళ్ళే. మరి జాబులు వచ్చినట్టేగా. మరి ఇంకా అంతకన్నా ఊరికి మా ఊరు 2000 ఓట్లు ఉంటాయి. ఆ 2000 ఓట్లకి 20-30 మందికి జాబు వచ్చినట్టేగా. ఏం చేస్తారు, ఎవరు వచ్చినా అంతే. అంతకన్నా ఈయనకన్నా ఎక్కువ గ్యారెంటీగా చేసేవాడు ఈయనే. అంటే ఇక్కడ స్థానికంగా సౌమ్య గారు కానివ్వండి, ఇప్పుడు మన రమాదేవి గారు కానివ్వండి, క్యాస్ట్ ఏంటి, ఇవాళే రావటం క్యాస్ట్ ఏంటి కాదు. అదే జగన్మోహన్ రావు ఉండడు, పార్టీ స్థాపించిన కాడి నుంచి ఉండడు, ఇళ్ళ అమ్మడి తిరిగిండు. మా ఇంటికి చాలాసార్లు ఐతారం వచ్చిండు, అన్ని ఇళ్ళు తిరిగిండు. అమ్మ మా పథకాలు నచ్చితే ఓట్లు వేయండి అంటున్నారు. మాకు మీ వల్ల లబ్ధి పొందితే ఓట్లు వేయమంటున్నారు. ప్రతి ఇంటికి 1,50,000 కాలనీ ఇల్లు వచ్చినోడికైతే 5 లక్షలు 6 లక్షలు. మరి అదే కాలనీ ఇల్లు మళ్ళీ రిటర్న్ అమ్ముకోవచ్చు అన్నారు. అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి 5 లక్షలు 4 లక్షలు అమ్ముకున్నారు, చెంటున్నారు ఆ ఇల్లు. మరి ఎంతకన్నా ఇక గొప్ప నాయకుడు కూడా ఉంటాడు. వాళ్ళు చేసే వాళ్ళు బాగానే చేశారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ గెలవాలి. ఎందుకు టీడీపీ? ఎందుకంటే ఏ పని చేసింది ఆడ. మా ఊరు రోడ్లో ఉస్తేపల్లి అండి మాది. మా ఊరికి రోడ్లు లేవు. సోమ్య గారు వేపించింది అప్పుడు. మేము ఆపుకున్న చోట్లని ఓన్లోకి వాళ్ళు పార్టీ నాయకులు అమ్ముకొని వాళ్ళు డబ్బులు నూకి మాకు కొత్త చేతులు చూపించారు. మాకు చోట్లు కూడా ఇవ్వలేదు. మరి 200 సంవత్సరాల మంచి పైబడి ఉన్న చింత చెట్లని కొట్టించిండు. ఎవరు కొట్టించారు? వాళ్ళ నాయకులేగా కొట్టించింది. ఇంకా ఎట్టగలిచిద్దండి. ఏ ఊళ్ళోనైనా ఇంతే ఉంది దౌర్జన్యంగా. అంటే ప్రజలు చాలా మంది ఇప్పుడు పెట్టిన పథకాల వల్ల చాలా మంది లాభం పొందారు. డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. తీసుకుంటే వాళ్ళు ఆయన గారేమో సరుకులకు బాగా రేట్లు పెంచిండు. 100 రూపాయలు అమ్మే నూనె పెట్టి 180 అమ్ముతుండు. ఏం చేసిండు? తీసుకుంటారు, ఎవరైనా తీసుకుంటారు. 3 ఏళ్ళు పింఛన్ ఇస్తానని 5 సంవత్సరాలకి 3 ఏళ్ళు పూర్తి చేసిండు. ఏం చేసిండు? ఇంతేముంటది 3 ఏళ్ళు. 3 ఏళ్ళు ఎప్పుడు ఇస్తానంటే ఫస్ట్ చంద్రబాబు 2 ఏళ్ళు ఇస్తానని ఎమ్మటే ఇచ్చిండు. 1000 రూపాయలు ఇస్తానని కూడా ఎమ్మటే ఇచ్చిండు. ఎమ్మటే ఇస్తానని ఎమ్మటే సంవత్సరాలు గడపడానికి 5 సంవత్సరాలు అయిపోయి దిగేటప్పుడు ఇచ్చేది. ఎప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ దగ్గరకు వస్తున్నారు 2 నెలలు. అసలు మీ పొట్టులో చెప్పిండా 2 ఏళ్ళు ఇస్తానని చెప్పిందా? చెప్పలేదుగా. 2 ఏళ్ళు ఇస్తానని పొట్టులో చెప్పాలి. 5 సంవత్సరాల కింద ఇచ్చిన వాగ్దానం చేసిన ఎమ్మటే ఇచ్చిండు. 1 నెల 2 నెలల్లోనే మొత్తం ఒకసారి ఇచ్చిండు. ఇతర వారిగా 250 1 నెల సంవత్సరం, ఇంకో 250 1 సంవత్సరం అట్ట ఇవ్వలేదుగా. ఒక్కసారి ఇస్తానంటే ఇచ్చిండు. ఏ నెట్ ఇచ్చిండు? ఇప్పుడు 5 మొన్న జనవరికి ఇచ్చిండు. 3 ఏళ్ళు పూర్తి చేసిండు. అట్ట ఉంటుందండి ఇక పరిపాలన. ఓట్లు ఏమంటే ఎట్టేస్తారు? దాన్ని తిన్నోడు వాళ్ళు వేస్తారు, తిన్నోడు ఎవరు వేస్తారు? ఎవరు వేయరు. అక్కడ తిన్నోడు వేస్తారు. మేమేం తిన్నాం. ఎందుకంటే మాకు చంద్రబాబు వచ్చినప్పుడు 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చిండు. అప్పటి నుంచి ఇప్పుడు మాకు అయ్యే వస్తున్నాయండి. ఈయన వచ్చి పెంచింది కాదు, ఈయన తగ్గించింది కాదు, అంతే వస్తుంది. డెవలప్మెంట్ ఏం చేసినా చెప్పమని. పెన్షన్లు ఆయన ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏం ఇచ్చేది ఏముంది? ఈయన వాట ఏం ఇస్తారు? ఏం సగం ఇస్తుంది. ఎందుకు ఇలా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎందుకుంటారు? ఇప్పుడు సచ్చేది ఎంతమంది, బతికేది ఎంతమంది? ఎవరు ఇప్పుడు సచ్చేది ఏ రోజు ఎంతమంది చెప్తారు తెలుసా? మాకు స్వామి ఏరియా గెలుస్తుంది. ఈ ఏరియా కాబట్టి ఈసారి కంపల్సరీ గెలిచింది. 100 కత్తులు అడ్డం పెట్టిన ఆగదు. గ్యారెంటీ. రమాదేవి ఎవరండి? మాకు తెలియదు అసలు. అసలు పొత్తు లేకపోయినా ఎప్పుడైనా ఈ పార్టీయేగా. 30 సంవత్సరాలు వెళ్ళింది. ఈ వైఎస్ఆర్ అన్న ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల నుంచి టీడీపీ ఉంది.
ఇప్పుడు ఒక్కసారి గెలిచాక మా ఊరు నాయకులు అన్నారు, అబ్బా 30 సంవత్సరాలు తిరగరాసిండు జగన్ అంటున్నారు. ఈసారి గెలమని బాగా పనులు చేసిండుగా. నా పేరు వెంకటేశ్వరరావు. అంటే ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. వైసీపీ. ఎందుకు వైసీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ మాకు చాలా పనులు చేశారు. నాకు హ్యాండిక్యాప్కి పింఛన్ ఇస్తున్నారు. నాకు మా ఇంట్లో ఆడగూతురికి నా 18,000 డబ్బులు ఇస్తున్నారు. మాకు రైతు భరోసా పడుతుంది. అందరిని బాగా చూస్తుండే. మాకు ఆయన ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆయన తప్ప 2 వాళ్ళకి ఓటు అయినాం. అది అంటే అప్పులు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అప్పులతో సంబంధం లేదు. మాకు న్యాయం చేస్తుండవు. మాకు న్యాయం చేస్తున్నా. ఆయన గారు ఏం చేసుకుంటాడో మాకు సంబంధం లేదు. ఆయన గారు ఏం చేసుకున్నా ముఖ్యమంత్రి గారు మాకు సంబంధం లేదు. మాకు న్యాయం చేస్తున్నారు. మమ్మల్ని మేలు కోరుతుండో, మమ్మల్ని బాగా చూస్తుండో. మాకు ఆడవాళ్ళకి గూపు దీర్ఘతలకి ఆ పాత కట్టేసుకొని మళ్ళీ గ్రూప్ తీసుకోమని చెబుతుండు. నా హ్యాండిక్యాప్ గ్రూప్ ఉంది, మా ఆవిడ గ్రూప్ ఉంది, నా బిడ్డ గ్రూప్ ఉంది, నా మనవడు డబ్బులు పడుతున్నాయి, నా భార్యకి డబ్బులు పడుతున్నాయి, నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు రైతు భరోసా చేస్తుండో. అంత మంచోడు ఎవరో దొరకరు ముఖ్యమంత్రి. అది నేను న్యాయంగా చూస్తున్నా. అది అంటే ఇప్పుడు టీడీపీ జనసేన 2 పొత్తు కలుపుకొని వస్తున్నాయి కదా, దానివల్ల ఏమన్నా ప్రభావం ఉంటుంది అంటారా ఈ పార్టీ పైన? దానివల్ల ప్రభావం ఉంటే జగన్ గారు చూసుకుంటారు. అది జగన్ గారు చూసుకుంటారు. దానికి ఆపోజిట్లో ఏం చేసుకున్నా కానీ 99 పాళ్ళు జగన్ గారు ముఖ్యమంత్రి అంతే. అంటే ఈ ఏరియాలో టీడీపీ నుంచి సౌమ్య గారు, జనసేన నుంచి రమాదేవి గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాళ్ళు గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళు వస్తే డెవలప్మెంట్ ఎట్టడం, జగన్ గారు ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది. అదంటే మీ అంటే ఈ స్థానిక ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మా స్థానిక ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు మొండితాక గారు గెలిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు మొండితాక జగన్మోహన్ గారు గెలిస్తే బాగుంటుంది. అంటే సౌమ్య గారు కూడా కొన్ని మంచి పనులు చేశారని చాలా మంది అంటున్నారు. అంటారు వాళ్ళ అధికారులు వాళ్ళు చేశారు, మా అధికారులు మాకు చేస్తున్నారు. మా అధికారులు మాకు చేస్తున్నారు. వాళ్ళ అధికారులు వాళ్ళ పార్టీకి చేసుకున్నారు, మా పార్టీకి చేయలేదు కదా. కాంగ్రెస్ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి మాకు చేయలేదు కదా. అప్పుడు మాకు ఇల్లు అనేది లేదు. మాకు ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు నా కొడుకు ఇల్లు ఇచ్చారు, జగన్ కాలనీ ఇల్లు ఇచ్చారు. ఇల్లు కట్టిస్తున్నారు బ్రహ్మాండంగా. మా డబ్బులు కాస్త కొత్త 4 లక్షలు 3 లక్షలు డబ్బులు వేసుకొని కట్టుకుంటున్నాం. నాకు ఉంది అక్కిల్లు, 2 కొడుకులు, 1 బిడ్డ. మీ అందరూ ఎలా బాధపడదాం అనుకున్నాం? ఈ గదుల్లో ఒక కొడుకు ఆడ ఉండనుకో, 1 బిడ్డ కొడుకు ఆడు ఉంటారు. మేము ఎలా అట్లా సర్దుబాటు చేసుకుంటాం. రాబోయే ప్రభుత్వంలో నా చిన్న కొడుకు కూడా జగన్ గారు ఇల్లు ఇస్తారు. అంటే జగన్ గారు యువతకి జాబులు కానివ్వండి అట్లాంటివి ఏమన్నా మేలు తీసుకురాలేదని చెప్పి చాలా మంది అంటున్నారు. అవి ఏమైనా చేస్తే బాగుంటుందని. రాబోయే ప్రభుత్వంలో జగన్ గారు గవర్నమెంట్ జాబులు పంపించాలి. నా కొడుకు MBA చదివిండు, ఖాళీగా ఉంటుండు. MBA బీకాం చదివి ఖాళీగా ఉంటుండు. కాబట్టి మా కొడుకు ఏం ఉద్యోగం లేదు, నిరుద్యోగంగా ఉండడు. ప్రభుత్వం జాబులు వదిలిపెట్టి నా కొడుకు మేలు చేస్తే అందరికీ, MBA చదివిన అందరికీ, గ్రామంలో రాష్ట్రాల్లో అందరికీ జాబులు ఇస్తే జగన్ గారికి పుణ్యం ఉంటుంది. అది అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ? మాకు జగనే. ఇంకే పార్టీ గెలుస్తుంది? నీకు ఏ పార్టీకి వెళ్ళదు, జగనే గెలుతురు. ఎందుకు వెళ్తురు? చంద్రబాబు గెలుతురా ఏంది? గెలవడం ఏం చేసిన వెళ్తురు చంద్రబాబు? లేబర్కి మొత్తం కంపౌండ్ చేసిండు. మాకేం చేసిండు? మేము వేయం ఆయన కోట్లు. ఎందుకు వేస్తాం? ఏం పని చేస్తాం? ఇది మాకేదో చేసినట్టు, మాకేదో ఇచ్చినట్టు. మరి లేబర్ మొత్తానికి తొక్కి కమ్మూరు మొత్తానికి ఇచ్చి రోడ్లు వేసి డబ్బులు కట్టకళ్ళు సంపాదించుకొని ఇక సీఎంలు అవి గెలిచి, ఎమ్మెల్యే గెలిచి, ఎమ్మెల్యేలు కోట్లు సంపాదించుకొని రాజధాని పొలాలు కొనుక్కొని దాని మడ కొడుతున్నారు. మేము ఓట్లు వేస్తామని చెప్పాను దానికి. అంతే. అంటే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో వస్తుంది కదా, దాని ప్రభావం వచ్చినా గెలవడు. 64 పొత్తులు పెట్టుకోమని ఆయన్ని గెలవడు. మరి అదే మరి 64 పొత్తులు పెట్టుకున్నా కానీ గెలవడు. నువ్వు ఇంకొక ఇద్దరిని తెచ్చుకొని పెట్టుకున్నా గెలవడు. ఏ కోణంలోకి వెళ్తురు, ఎటుకు వెళ్తురు? లేబర్ మొత్తం మేము జగన్కి వేస్తాం. నీ కంపౌరెత్తి వెళ్తురేంది చంద్రబాబు? అది. అంటే ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే అది ఎవరి ఇష్టం. అది మేము చెప్పేది కాదు. ఎవరిని వేస్తారో తెలియదు. వైసీపీ వైసీపీ అండి, వైసీపీ గెలుచుది అంటారేంది? వైసీపీ గెలుచుద్ది అంతే.
అంటే ఇక్కడ సౌమ్య గారు కానివ్వండి, సోమయ్య గారు వచ్చినా మాకు పర్లేదు, ఇంకోళ్ళు వచ్చినా ఎమ్మెల్యే ఎవరు వచ్చినా పర్లేదు, పై మాత్రం జగన్ గెలవాలి మాకు. అది మాకు ఎమ్మెల్యేలతో మేము అంటలా, ఎవరు వేస్తారో తెలియదు అది. ఎందుకంటే తెల్లపాటు ఇంటి ముందు వచ్చి తలుపు కొడుతున్నారు, 3,000 రూపాయలు ఇస్తున్నారు, 18,000 వేస్తున్నారు, పిల్లగాళ్ళకి డబ్బులు వేస్తున్నారు బళ్ళు. కానీ డెవలప్మెంట్ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదంటున్నారు. అంతే అంటారు గిట్టినోడు. 100 మందిలో ఒక ఇద్దరు ఉంటారు ఎవరైనా గిట్టినోళ్ళు, 60 మందిలో ఒక 50 మంది ఉంటారు గిట్టినోళ్ళు. అది జరిగేది అన్ని చోట్ల జరిగేది. అది నేనేం జగన్కి చెప్పా, ఇంకోటేమో చంద్రబాబు చెబుతుంది. మరి అది మరి నిజం తెలియాలంటే రేపు పొద్దున గెలిచేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? వైసీపీ. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? వచ్చేది వైసీపీ. వచ్చేది వైసీపీనా? అంటే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన రెండు పొత్తుతో వస్తున్నాయి కదండి, దానివల్ల వైసీపీకి ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? లేదు లేదు లేదు. వైసీపీ ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? పనులు చేశారు కాబట్టి కొంత ముసలి వాళ్ళకి ఆరోగ్యశ్రీ గురించి, కొంత వారింటికి మంచి మంచి పనులు చేశారు కాబట్టి. అంటే ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిస్తే ఇంకా ఎటువంటి పథకాలు పెట్టాలంటారు ప్రజలకు? పెట్టొచ్చాము లైఫ్లో, ఇంకొద్దిగా మంచి మంచి పెట్టొచ్చాము. అంటే ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే యువత ఉందో యువతకి జాబులు కానివ్వండి అట్లాంటివి ఎటువంటివి లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, అభిప్రాయం వ్యక్తం చెందుతున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? మంది ఏమి అంటే 30 పావలంతు ఇచ్చారు కదా, వచ్చింది కదా, ఇంకో పావలో ఇవ్వచ్చాం పిల్లలకి, ఈతులకే కానీ, ఇప్పుడు ఏదైనా వర్కర్లకే కానీ. ఇప్పుడు ఇల్లు చాలా మట్టుకు అయిపోయింది కదా, మంది ఏమన్నా రీమోడలింగ్ చేసి పనులు ఏమన్నా కొద్దిగా అందుబాటులో ఉండొచ్చాం. అంటే ఇక్కడ స్థానికంగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? నాగేశ్వర గారు. అంటే సౌమ్య గారు కూడా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అంటే కొంతంత రావచ్చు, ఎందుకంటే ఈసారి వైపు అట్టే ఉండొచ్చు ఎక్కువ శాతం మంది తెలుగుదేశం వైపు. ఎందుకంటే కాలం మారింది కాబట్టి కొంత ఇప్పుడు దాకా అప్పులు చేసి ఏం చేసినా కొంత సానుభూతిగా ఈసారి వేయచ్చు. సౌమ్య గారు గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటారు? ఉంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తేనే బాగుంటాను, చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అని జనం టాకింగ్ వచ్చింది. జగన్ గురించి ఏమి ఉపయోగం లేదు. అంటే జగన్ గారు పెట్టిన పథకాలు కానివ్వండి ప్రజలకు ఉపయోగకరంగా లేవంటారా? అది ఇంకా పని బలం కూడా వాళ్ళకి ఇదైంది ఎక్కువ. ఏది అదే బద్ధకం ఎక్కువైంది. అంటే ఇప్పుడు జనసేన ఇంకా టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి కదా, జగన్ పార్టీకి ఏమన్నా తగ్గుతాయి అంటారా సీట్లు? రావడానికి ఉంది నాకు మటుకు జగన్ ఈసారి. అంతే. అంటే ఇప్పుడు ప్రజలు అంటున్నారు అప్పులు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదంటారు, దాన్ని ఎంతవరకు మీరు సమన్వయిస్తారు? అప్పులు ఏముంది, ఇప్పుడు రైతులను పడుచుకునే వాళ్ళు లేడు. మిర్చి వేసాం, పత్తి వేసాం, అడిగేలేదు. మా చేతికి వచ్చేకల్లా రేటు తగ్గు దాని గురించి అడిగేవాడు, యాటికి పోయినా చెప్పేవాళ్ళు లేరు. ఎవడు అధికారం వాళ్ళు ఉంటే వాళ్ళే చూసుకుంటున్నారు. లేదు ఏం లేదు అసలు. ఏం చేసిండు? ఫలాన్ని చేసిండని చెప్పాలిగా. ఆయన అన్నకు చంద్రబాబు టైంలో రోడ్లు అన్నీ వేసిండు. ఇప్పుడు ఏం చేసిండు? కాలువలు లేవు మాకు, పైన స్కీమ్ ఒకటి అంటే అది మొన్న పోసింది, ఏదే బండిపాలెం కాడిది మంగళ అయ్యన్నా టీడీ ప్రభుత్వంలో నడిచినాయి. ఆ మాటలు 5 సంవత్సరాలు ఇంత మటుకు అంటుకోవాలి. అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి ఎవరు వచ్చి చూడలేదా? మీరు అది అసలు పట్టించుకోలేదండి. చూడటం కూడా మరి చూసిండో లేదో కానీ అది అసలు మూలబడ్డి 5 సంవత్సరాలు అయింది నేను వచ్చిన కానీ. అది ఇప్పుడు మనకు సాగర్ అంటే అట్టారు అట్లా అవి ఎత్తే మోటార్లు పెద్ద 5 మోటార్లకు ఒక్కటి కూడా రన్నింగ్లో లేదు. అంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సోమ్యానే గెలుస్తాడు బాగుంది. అంటే సౌమ్య గారు కొంచెం ప్రజలకి పర్లా మంచిగా చేయని అడిగినా సమాధానం అని పిలిచినా వస్తుంది. నేను సమాధానం కూడా చెప్పడు డాక్టర్ గారు. ఆమంటే ఇప్పుడు కొద్దిగా తిరుగుతుంది అంటే జనంలో టాకింగ్ కోసం తిరుగుతున్నాము. కానీ సౌమ్య గారే గెలుస్తారు. సౌమ్య పక్క తీసారు. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మంచిగా చేసిన అన్ని పనులు బాగా చేసిండు.
మంచి పేరు వచ్చింది. మహిళా మండల తరపులకు మంచి పేరు, ఆడవాళ్ళకి మంచి పనులు చేసిండు. అది అంటే జగన్ గారు పెట్టిన పథకాల వల్ల అందరికీ ఉపయోగం. బాగున్నాయండి. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి కదా అండి, ఈ పార్టీకి బాగుంటుందని మేము అనుకుంటున్నాం మనసులో. అంతే అండి, గెలుస్తారంటారు మరి? ఖచ్చితంగా గెలుస్తారు. మళ్ళీ గెలుస్తారు. ఈసారి కృష్ణ కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ చేస్తాను గ్యారంటీ ఉంది. గ్యారెంటీ ఉందండి, గ్యారెంటీ ఉంది. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిసి వెళ్తున్నాయి కదా, దాని పట్ల ఓట్ల వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? లేదండి, ఖచ్చితంగా గెలుస్తారు. స్థానికంగా ఏ ఎమ్మెల్యే గెలిస్తే మీకు ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను? జగన్ గెలిస్తే బాగుంటుంది ఇక్కడ కూడా జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేను టీడీపీ గెలిస్తే బాగుంటుంది. అంటే టీడీపీ ఎందుకు? ఎందుకేముంది, చేశారు కాబట్టి కష్టపడతాం. అంటే జగన్ గారు చాలా వాటికి ప్రజలకి ఉపయోగకరమైన సంస్థకి పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఆయన చేసింది ఏమీ లేదు, జనానికి ఇబ్బంది పెట్టడం తప్ప. కాకపోతే ముఠాలు కట్టారు అంతే. అంటే ఇప్పుడు టీడీపీ వస్తే మళ్ళీ మారొచ్చు అంటారా? అభివృద్ధి చెందుతుందంటారా? టీడీపీ వస్తే అభివృద్ధి, కానీ ఏం జగన్ వచ్చినా అభివృద్ధి రాదు. ఎక్కడికి వస్తే అది అందుకొని కాడికి పుచ్చుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అయినాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యి ఉన్నాడు. ఒకటి ఏం చేశారు? అదే రామారావు గారు ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి. అంటే మీరు ఇన్నేళ్ళు చూసి మీరు 10 ఏళ్ళుగా సర్పంచ్గా చేశా అన్నారు కదా, మీరు అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ ఏముంది? కాస్త ఏంటి, ఇప్పుడు మాయ ఎక్కువ ఉంది, అప్పుడు మాయలు లేవు అంతే. ఇవాళ నిజాయితీగా లేదండి. రాజకీయాలంటే బాగున్నాయి, ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు లేరంటారు. లేరు. ఎంతసేపు వాళ్ళు లాభం అవుతాయి చేసుకుందాం. ఎవరి దాకా ఎందుకండి, ఇక్కడ ఈ ఊరు సర్పంచ్ చేసినప్పుడు ఒక అతనికి బీసీకి ఇచ్చారు. జ్వాలనస్లోని మట్టే గారిని పోటీకి పెట్టుకొని ఆయన కలిసాడు. ఆయన ఉంటే కింద తర్వాత మాకు వచ్చింది. పంచాయతీ బోర్డు ఆఫీస్కి కడితే నాగేశ్వర గారి ఇంటి దగ్గర కట్టాము. సచివాలయం అంటే పోయి మా చాలలో కట్టారు. ఎవరండి, ఎవరు స్వార్థం వాళ్ళు. ఇవాళ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు లేరు, ఎవరి స్వార్థం వాళ్ళు ఎట్లా. అంటే ఇక్కడ స్థానికంగా ఏ ఎమ్మెల్యే గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేను అనుకోవడం స్వామి వస్తే బాగుంటుంది. సౌమ్య వస్తే బాగుంటుంది అంటారు. అంటే ఇప్పుడు జనసేన పొద్దుతో ఇప్పుడు రమాదేవి గారు కూడా అంటున్నారు కదా, మరి ఎవరు వచ్చినా పర్వాలేదా? లేకపోతే ఎవరు వచ్చినా పర్వాలేదు అంటలా. స్వామ్య పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వారు ఎవరో మాకు తెలియదు అనుకోండి, మాకు తెలుసు కాబట్టి అన్నాను.